హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రెసెంట్ ట్రెండ్లో ఉన్న అండ్ మోస్ట్ హైప్ అవుతున్న మూవీ ది అబ్సెషన్. ఈ మూవీ అయితే చూసాను. అసలు ఆ హైప్ కి ఉన్న కంటెంట్ కి మ్యాచ్ అయ్యిందా లేదా దానికోసం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మూవీ స్టోరీ కోసం మాట్లాడుకుంటే చాలా చిన్న స్టోరీ గైస్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆ అమ్మాయి కూడా తిరిగి లవ్ చేస్తుంది. ఎందుకు లవ్ చేస్తుంది, ఆ తర్వాత ఏమవుతుంది అన్నదే స్టోరీ. లిటరల్లీ 4 క్యారెక్టర్లు ఉంటే ఒక రూమ్ లో డిపార్ట్మెంటల్ స్టోర్ లో మూవీ మొత్తం అయిపోద్ది. 2 hours ఫిలిం. ట్రస్ట్ మీ గైస్, ఎక్కడ బోర్ కొట్టదు. త్రూ అవుట్ ద ఫిలిం ఎంగేజింగ్ గానే ఉంటది. ఐ మీన్ ఎలా తీసారా అంటే ఇది రైటింగ్ బ్రిలియన్స్ అనాలో లేకపోతే మేకింగ్ బ్రిలియన్స్ అనాలో నాకు తెలియదు, కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే హారర్ ఎలిమెంట్స్ ని ఎక్కడ ఓవర్ యూస్ చేయలేదు, అంటే చాలా లిమిటెడ్ గా వాడారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మూవీలో సర్ప్రైజ్ ఫ్యాక్టరీ ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటది. ఇప్పుడు టెక్నికల్ గా మాట్లాడుకుంటే సౌండ్ డిజైన్ చేశారు ఈ మూవీలో టూ గుడ్. అసలు అంటే ఒక సీన్ ఉంటది, హీరోయిన్ వాష్రూమ్ లో ఉంటది, హీరో బయట ఉంటాడు, వాళ్ళిద్దరి మధ్య సమ్ కాన్వర్సేషన్ అవుతుంది. అయితే అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, బేసికల్లీ మూవీ వెళ్తున్న వైబ్ లో ఆ జోన్ లో డోర్ తీసుకొని వస్తుంది సర్ప్రైజ్ గా అని అనుకుంటాం. బట్ ఒక సౌండ్ వస్తుంది గైస్. థియేటర్ లో అందరూ అరిచారు, అందరూ భయపడ్డారు. టూ గుడ్ అసలు. ఇప్పుడు రైటింగ్ వైజ్ గా మాట్లాడుకుంటే వెల్ రిటర్న్ అండ్ మేకింగ్ వైజ్ గా మాట్లాడుకుంటే వెల్ మేడ్ గైస్. ఎందుకంటే 2 hours ఆఫ్ ద మూవీ మీరు ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వరు, మిమ్మల్ని మూవీ హుక్ చేస్తూ ఉంటది అండ్ మీరు ఎంగేజ్ అవుతూనే ఉంటారు. సో టెక్నికల్లీ బ్రిలియంట్. అండ్ ఆల్సో ఈ మూవీని ఒక మూవీలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లా ట్రీట్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పినట్టే ముందే, లైక్ స్టోరీ ఎక్కువ ఉండదు, 4 క్యారెక్టర్లు, లొకేషన్ షిఫ్ట్లు ఎక్కువ ఉండదు, కానీ మూవీ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. ఆ వియర్డ్నెస్ అది ఉంటది. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ గైస్. ఆ సస్పెన్స్ ఉంటది, ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఉంటది, ఆ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మూవీ అయితే నాకు నచ్చింది. డు నాట్ గో విత్ ఎన్ రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ గైస్. మీరు మన సోషల్ మీడియాలో కొంచెం ఓవర్ గానే హైప్ అవుతుంది, సో రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళొద్దు. చెప్తున్నాను కదా, ట్రీట్ ఇట్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్, యూ విల్ ఎంజాయ్ ఇట్. So that's it. Please do like, share and subscribe. Bye guys.